మన శరీరం గురించి మనకు చాలా తెలుసు అనిపించినా ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు దాగున్నాయి. ఈ మొదటి 10 ఫ్యాక్ట్స్లో మీరు మీ కళ్ళ గురించి, నిద్రలో ఏమీ జరుగుతుందో, గుండె ఎలా పనిచేస్తుందో, ఇంకా మన శరీరం ఎంత అద్భుతంగా డిజైన్ అయిందో తెలుసుకుంటారు. ప్రతి ఫ్యాక్ట్ మీకు కొత్తగా అనిపిస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫ్యాక్ట్ 1. పుట్టినప్పటి నుండి మన కనుపాపలు దాదాపు ఒకే సైజులో ఉంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. కారణం ఏంటంటే వాటిలో రక్త ప్రసరణ చాలా తక్కువగా ఉండటం వల్ల అవి పెరగవు. కానీ ఇదే సమయంలో మన ముక్కు మరియు చెవులు మాత్రం జీవితాంతం నెమ్మదిగా పెరుగుతూనే ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళకి అవి పెద్దగా కనిపిస్తాయి. ఇది మన శరీరం ఎలా వేర్వేరు భాగాలను వేర్వేరుగా డెవలప్ చేస్తుందో చూపిస్తుంది. ఫ్యాక్ట్ 2. మన శరీరం ఒక లైవ్ ఫ్యాక్టరీ లాంటిది. ఇందులో సుమారు 37 ట్రిలియన్ కణాలు ఉంటాయి. ప్రతి సెకండ్ వేల సంఖ్యలో కణాలు చనిపోతాయి, అలాగే కొత్త కణాలు పుడుతుంటాయి. ముఖ్యంగా మన చర్మం, రక్తం, అంతర్గత అవయవాలు ఇవన్నీ నిరంతరం రీన్యూ అవుతూనే ఉంటాయి. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాత మన శరీరం పూర్తిగా కొత్తగా మారిపోతుంది అనడం అతిశయోక్తి కాదు. ఫ్యాక్ట్ 3. మీరెప్పుడైనా నిద్రలో కదలలేకపోయిన అనుభవం ఉందా? దానిని స్లీప్ పెరాలిసిస్ అంటారు. మనం నిద్రపోయేటప్పుడు మెదడు శరీరానికి రిలాక్స్ అవ్వు అని సిగ్నల్ ఇస్తుంది. దీంతో కండరాలు తాత్కాలికంగా పనిచేయవు. ఇది మనం కలల్లో చేసే కదలికలు నిజంగా బయట జరగకుండా కాపాడే ఒక సేఫ్టీ మెకానిజం. కానీ కొన్నిసార్లు మనం మేల్కొన్నప్పుడు కూడా ఈ స్థితి కొద్దిసేపు కొనసాగుతుంది. ఫ్యాక్ట్ 4. మన నిద్ర ఒకేలా ఉండదు. అది సైకిల్స్లో జరుగుతుంది. మొదట లైట్ స్లీప్, తర్వాత డీప్ స్లీప్, తర్వాత రెమ్ స్లీప్, కలలు కనిపించే దశ, ఇలా మారుతూ ఉంటుంది. ఒక రాత్రిలో ఈ సైకిల్ 4 నుంచి 5 సార్లు రిపీట్ అవుతుంది. అందుకే కొన్నిసార్లు అలారం మోగకముందే లేచిపోతాం, లేదా మధ్యలో మెలకు వస్తుంది. ఫ్యాక్ట్ 5. మన గోర్లు చిన్నగా కనిపించిన చాలా ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. చేతి మధ్యవేలి గోరు మిగతా గోర్ల కంటే వేగంగా పెరుగుతుంది, ఎందుకంటే ఆ వేలికి రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. పాదాల గోర్లు మాత్రం చాలా స్లోగా పెరుగుతాయి. గోర్లు మరియు జుట్టు రెండూ కెరటిన్ అనే ఒకే ప్రోటీన్తో తయారవుతాయి. అందుకే ఇవి బలంగా, హార్డ్గా ఉంటాయి. ఫ్యాక్ట్ 6. మన శరీరంలో ఉన్న రక్తనాళాల నెట్వర్క్ చాలా పెద్దది. వాటిని మొత్తం కలిపితే దాదాపు 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే భూమిని 2 సార్లు చుట్టేయడానికి సరిపోతుంది. ఈ రక్తనాళాలు ప్రతి కణానికి ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తూ, వ్యర్థాలను తీసుకెళ్తూ మన శరీరాన్ని సజీవంగా ఉంచుతాయి. ఫ్యాక్ట్ 7. మన గుండె నిజంగా ఒక సూపర్ పవర్ఫుల్ పంప్. ఇది రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది మరియు ప్రతి నిమిషం రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది. జీవితకాలంలో ఇది కోట్ల సార్లు పనిచేస్తుంది. ముఖ్యంగా మనం నిద్రలో ఉన్నప్పటికీ గుండె ఒక్క సెకండ్ కూడా ఆగదు. ఇది మన లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ 8. మన రుచి తెలుసుకునే శక్తి వయసుతో తగ్గిపోతుంది. చిన్నపిల్లలకి మరియు యువతకి టేస్ట్ బడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వారికి ఫుడ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. కానీ 60 ఏళ్ల తర్వాత ఈ టేస్ట్ బడ్ సంఖ్య తగ్గిపోవడంతో ఫుడ్ టేస్ట్ అంతగా ఫీల్ అవ్వదు. అందుకే పెద్దవాళ్ళు ఎక్కువగా స్పైసీ లేదా సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇష్టపడతారు. ఫ్యాక్ట్ 9. మనము తుమ్మినప్పుడు అది చిన్న విషయం అనిపించినా చాలా పవర్ఫుల్ యాక్షన్. తుమ్మినప్పుడు గాలి సుమారు 160 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంది. ఇది శరీరం లోపలికి వచ్చిన దుమ్ము, జర్మ్స్ను బయటకు పంపించే డిఫెన్స్ మెకానిజం. అందుకే తుమ్మును బలవంతంగా ఆపడం మంచిది కాదు. అది చెవులు లేదా సైనసెస్ పై ప్రభావం చూపవచ్చు. ఫ్యాక్ట్ 10. మన మెదడు పగటి కంటే రాత్రిపూట ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది అనేది చాలా మందికి తెలియని విషయం. రాత్రి సమయంలో బయట డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఉండటం వల్ల మన మెదడు లోతుగా ఆలోచిస్తుంది. అందుకే చాలా మందికి రాత్రి టైంలో ఐడియాస్ వస్తాయి లేదా ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. కానీ అదే కారణంగా కొంతమందికి నిద్రపోవడం కష్టంగా కూడా మారుతుంది. ఇది మీకోసం ఒక చిన్న బోనస్ ఫ్యాక్ట్. మన కళ్ళు ఇలా బ్లర్ అవ్వడానికి అసలు కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కువసేపు మొబైల్, ల్యాప్టాప్ చూస్తే కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో కంటి లెన్స్ క్లారిటీ తగ్గి బ్లర్గా కనిపిస్తుంది. ఇంకా నిద్ర తక్కువగా ఉండటం, కళ్ళను రబ్ చేయటం కూడా పెద్ద కారణాలే. ఇలా కొనసాగితే భవిష్యత్తులో కంటి సమస్యలు రావచ్చు. కాబట్టి 20-20-20 రూల్ ఫాలో అవ్వండి మరియు మీ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోండి.